హలో, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఈరోజు ప్రశ్న రావణ మీద జరుగుతున్నటువంటి దాడులు, అతని మీద పెడుతున్నటువంటి కేసులు రాబోయే తరాలకి మరి చాలా యువత ప్రమాదంలో ఉందని తెలుస్తూ ఉంది. రావణ లాంటి ప్రశ్నించే గొంతుకులను మనం గనక వాటిని బంధిస్తే, వాటిని శిక్షిస్తే ఇక పరిపాలించేవాడికి, మరి దేశాన్ని దోచుకునేవాడికి మరి అవధులు లేకుండా పోతాయనేటువంటిది ప్రజలందరూ వాపోతున్నారు. మరి కేంద్రంలో మరి విషాన్ని చిమ్ముతున్నటువంటి నాయకులు బయలుదేరారు. అమాయకులను, బడుగు బలహీన వర్గాల వారిని అనగదొరికి ఉన్నటువంటి ఖనిజ సంపదనంతా దోచుకుని ఈ రాజ్యాన్ని మొత్తం మరి కబళించి వేసేటువంటి విషనాగులు మరి పార్లమెంట్లో తిరుగుతున్నాయి. ఓటు వేసేటప్పుడు మరి ఆలోచించకుండా చేస్తే ఇలాగనే ఉంటుంది. ఆపరేషన్ కగారు పేరుతో అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు మరి గిరిజనులను మరి అంతం చేసి ఆడబిడ్డలను మరి ఎంతో అమానుషంగా మరి బలహీనపరిచేటువంటి అమానుషమైనటువంటి సంఘటనలు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. రాజ్యాంగబద్ధంగా పరిపాలన ఉండాలి, కానీ రాజ్యాన్ని చేతుల్లోకి తీసుకుని చిన్నాభిన్నం చేస్తూ మరి చిదిమి వేస్తున్నటువంటి జీవితాలు మరి అగమ్య గోచరంగా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉపాధి లేక, పనులు లేక, కూలీనాలు చేసుకుని మరి కూడుగుడ్డ కోసం వెతుకులేటటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు అండగా ఉండవలసింది పోయి అమానుషానికి గురి చేస్తూ వారిని, పిల్లల భవిష్యత్తు ఏమవుతుందనే భయంగా ఉంది. ప్రశ్నించే వాళ్ళను అనగదొరుకుతూ కేసులు పెడుతూ మరి దేశద్రోహం కేసులు పెడుతున్నారంటే రాజ్యాన్ని చేతిలోకి తీసుకుని మరి మతాల పేరట, కులాల పేరట మరి రెచ్చగొడుతున్నటువంటి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి నాయకులను మనం తిరస్కరించాల్సినటువంటి, వారికి బుద్ధి చెప్పడానికి మరి అందరూ సన్నద్ధం కావాలని, మరి కదిరికుప్పం, కారంచేడు, మరి చుండూరు, నీరుకొంట, వేంపెంట, ధరణిపేట, లక్ష్మీపురం, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో పదుల సంఖ్యలో దళితులను, అమాయకులను, ఆడబిడ్డలను ఆగం చేస్తూ దళితులను చంపుతున్నటువంటి వాటిని గురించి ఏ ఒక్కడు కూడా మాట్లాడకుండా మతాలని, కులాలను రెచ్చగొడుతూ వాడి అవకాశం కోసం, వాళ్ళ అన్నదమ్ముల కోసం, వాడి పదవుల కోసం మరి రాజ్యాన్ని గుల్లగుల్ల చేస్తున్నటువంటి ఇలాంటి దుర్మార్గుల్ని మరి అందరూ మరి ఖండించాలి. రావణ లాంటి వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఉండాలి. ప్రశ్నించినప్పుడే ఎదుటివాడిలో ఉన్నటువంటి గుణగణాలు బయటకు వస్తాయి. ప్రశ్నించేవాడు ఉన్నప్పుడు ఎదుటివాడు సంతోషపడాలి, మనలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోవచ్చు. అలాగే మరి ప్రశ్నించేవాడి గొంతుకుని మనం కనుక చిదిమి వేస్తే ఈ లోకంలో ఎప్పటికైనా మరి అశాంతి నెలకొంటుంది. మరి ప్రమాదకరమైనటువంటి ఘంటికలు మ్రోగుతున్నాయి. కాబట్టి అందరూ మరి సంఘటితమై రావణ లాంటి యువకులను, ప్రశ్నించే వాళ్ళను మనం కాపాడుకుని ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి ప్రపంచీకరణ వైపు వెళ్ళాలని నేను మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఉంటా. మరి ధన్యవాదాలు.